లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా పాలన. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టీకరణ. ప్రజల దృష్టి మరల్చడానికే బీసీ రిజర్వేషన్ నాటకం. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ధ్వజం. మహిళల పట్ల మల్లన్న వ్యాఖ్యల పట్ల ఖండన. జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట నిరసన. మల్లన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నాయకులు. ఎడపల్లి నవిపేట్లలో ఫిర్యాదు చేసిన నేతలు. ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. ఇచ్చిన మాట మరిచిందని విద్యార్థి సంఘాల నిరసన. మహిళా సాధికారత సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతోందని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. బోర్గాంపి శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, లోన్ బీమా, బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో వ్యాపార లావాదేవీల నిర్వహణ ద్వారా సాధించిన ఆర్థిక ప్రగతి గురించి ఆయా సంఘాల మహిళా సభ్యులు వివరిస్తూ తోటి సభ్యులలో స్ఫూర్తిని పెంపొందించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ చేపట్టిన వెనువెంటనే ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేశారు. మహిళల ఉచిత ప్రయాణ ఛార్జీలను ప్రభుత్వం భరిస్తోందని, 18 నెలల కాలంలోనే ఆర్టీసీకి 6,500 కోట్లు చెల్లించిందని అన్నారు. మహిళా సాధికారతను కేవలం నినాదానికే పరిమితం చేయకుండా ఆచరణలో అమలు చేసి చూపుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తూ ఇందిరమ్మ ఇళ్లను వారి పేరిట మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. స్వశక్తితో మహిళలు సాధికారత దిశగా పయనించేలా సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా శక్తి బజార్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులు, స్కూల్ యూనిఫామ్ల స్టిచ్చింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి అనేక అంశాలలో మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తూ వారి ఆర్థిక పురోగతికి బాటలు వేస్తుందని అన్నారు. ఏటా 25,000 కోట్ల రూపాయల చొప్పున 4 ఏళ్లలో మహిళల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. కేవలం ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించేలా చట్టసభలలో 33% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘాలకు సూచించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం బ్యాంక్ లింకేజ్ వడ్డీ లేని రుణాలను పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తుందని అన్నారు. జిల్లాలోని 20,547 మహిళా సంఘాలకు 21.69 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 5,781 మహిళా సంఘాలకు 5.91 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రమాద బీమా లోన్, బ్యాంక్ లింకేజ్ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ వివరించారు. ప్రమాద బీమా అమలు వల్ల బాధిత కుటుంబానికి 10 లక్షల బీమా పరిహారం వర్తించడంతో పాటు మహిళా సంఘం యథావిధిగా కొనసాగేందుకు బీమా దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో మహిళల అభ్యున్నతి కోసం
విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ వేడుకలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డిఆర్డీఓ సాయిగౌడ్, సొసైటీల చైర్మన్లు, జిల్లా మండల చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా మహిళలకు సంబంధించిన 4 ప్రోగ్రామ్స్, బ్యాంక్ లింకేజీ, లోన్ బీమా, ప్రమాద బీమా, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ అనేది కాన్స్టిట్యుయెన్సీ వారీగా ప్రారంభించడం జరిగింది. సో మొదటిగా రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో చేస్తున్నాం. తర్వాత ఈ వారం లోపల మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీ లోపల కూడా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ప్రోగ్రాం పెట్టి ప్రతి నియోజకవర్గంలో దాదాపు 21 గ్రూప్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. లోన్ బీమా, ప్రమాద బీమా అనేది కొత్తగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించడం జరిగింది. సో ఇంతకుముందు మహిళా సంఘాలకు సంబంధించి ఎవరైనా సభ్యులు నార్మల్గా వాళ్ళ కుటుంబం ఇబ్బందులకు లోనయ్యేది. అదేవిధంగా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఆ గ్రూప్ కూడా డిఫాల్ట్ అయింది. సో దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. సో అందుకనే ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన ఏదైనా లోన్ ఉంటే ఆ సంఘానికి సంబంధించి ప్రభుత్వమే పే చేస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబం కూడా నష్టపోకుండా, అంటే సంఘమే కాదు కుటుంబం కూడా నష్టపోకుండా ఉండేందుకు ఆ కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు కూడా బీమా సౌకర్యం కల్పించింది. దీనివల్ల ఎవరు కూడా కుటుంబం కానీ సంఘం కానీ నష్టపోకుండా ఉండేందుకు వెసులుబాటు కల్పించారు. అందులో భాగంగా ఈరోజు లోన్ బీమాలో 45 లక్షలు, ప్రమాద బీమా 3 సభ్యులకు 30 లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది. ఇవాళ రిలీజ్ చేస్తున్నాము. మొత్తం ఈ 4 స్కీమ్స్ లోపల కాన్స్టిట్యూన్సీగా 27 హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎవరేమనుకున్నా, ఎవరు ఏది మాట్లాడినా ఇది రాజకీయ వేదిక కాకుండా ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో మా బాధ్యతగా మీకు న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఏ సూచనలు అయితే ప్రభుత్వ పరంగా ఇస్తా ఉన్నాడో, ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ 4 అంశాల మీద నూతనంగా తీసుకున్నటువంటి మహిళల అభివృద్ధి పట్ల, మహిళా శక్తిని బలోపేతం చేయడానికి తీసుకున్న కార్యక్రమాల పట్ల, అది ఇందిరాగాంధీ గారి పేరు మీద మనం తీసుకుపోయేటటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఈ యంత్రాంగం ఈరోజు గట్టిగా దాని మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం వచ్చి 18 మాసాలైన తర్వాత ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వచ్చి ఈ లోన్ల ద్వారా కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో దాదాపు 200 బస్సులు మహిళా శక్తికి ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందనేటువంటి విషయం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నవీపేటలో ఒక పెట్రోల్ పంప్ను మహిళా సంఘాలకు నేను ఫస్ట్ చిన్న సంఘంగా ఏర్పడ్డా. ధర్మారం గ్రామంలో భవానీ మహిళా సంఘం అనే సంఘంలో సభ్యురాలిగా జాయిన్ అయ్యాను. బీసీ రిజర్వేషన్ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలవి చీకటి ఒప్పందాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవయ్యా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రజలను తప్పుత్రోవ పట్టించేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలు ఆడుతున్నాడని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. బాన్స్వాడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ పై ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ పై కొత్త డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క రోజులోనే చిత్తశుద్ధితో, నిజాయితీతో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి బీసీలకు 36% జనాభా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకారం ఎన్నికల్లో బీసీలకు సీట్లు ఇచ్చామన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రజల దృష్టి మళ్లించేలా సర్వే చేపట్టారని, చేసిన సర్వేలో కొలమానం లేదన్నారు. ఏదీ లేకుండా కొన్ని కులాలను పెంచి కొన్ని కులాలను తీసివేసి చేతుల పనిగా వ్యవహరించారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రజలకు నమ్మకం లేక చాలా మంది సర్వేలో పాల్గొనలేదని, చాలా మంది హైదరాబాద్ లో ఉండి కూడా రాలేరని అన్నారు. సర్వే చేసిన తర్వాత అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ 42% కల్పించాలని బిల్ పాస్ చేసి కేంద్రంకు పంపడం జరిగిందని అన్నారు.
హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు జరపాలని మొట్టికాయలు పెట్టిందని, మొట్టికాయలను తప్పించుకోవాలని గవర్నర్ కు రికమెండ్ చేసి 42% రిజర్వేషన్ కోసం అమెండ్మెంట్ బిల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, మోచి గణేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. సర్వేలు చాలా మంది పాల్గొనలేదు. ఆయన ఏదో తను చేసినట్టు సర్వే చేసి చూపించాడు. సర్వే చేసిన తర్వాత అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసిండు. ఎంత 40% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చేసి పంపించాడు సెంట్రల్కి. సెంట్రల్లో ఉంది, అది బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడే. అది ఉండగా ఎప్పుడైతే హైకోర్టు మొట్టికాయలు పెట్టిందో 3 నెలల్లో ఎలక్షన్ పెట్టాలి. ఆ కోర్టు మొట్టికాయలకు ఏ విధంగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ తెర మీదకి 40% గవర్నర్ రికమెండ్ చేసి మరి ఏదైతే అమెండ్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాడో, నేను అనుకుంటున్నా దీనిలో మైనార్టీలు ఉన్నారు, ఇతరత చాలా కులాలు చాలా ఉన్నాయి. బౌద్ధ మతస్తున్నారు, ఇతర కులాలని బీసీలో చెందిన వాళ్ళతో లెక్కబడుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఏదో కోర్టు చెప్పింది ఒకటి చేయాలనే ఉద్దేశంతో అమెండ్మెంట్ తీసుకొని ఎలక్షన్ జరుపుతాను అనుకుంటున్నాను. ఒక పక్క కేంద్ర ప్రభుత్వానికి నువ్వు అసెంబ్లీ రిజర్వేషన్ పంపిన తర్వాత దానిలో నువ్వు ఏమన్నావు అప్పుడు పంపించినప్పుడు అఖిలపక్ష కమిటీ తీసుకుపోతాను ఢిల్లీకి, ప్రధానమంత్రికి కలుస్తా, నేను తప్పకుండా సాధిస్తాను. ఏది నిజాయితీ, నిజాయితీ ఎక్కడ ఉంది? తీసుకెళ్ళాం అఖిలపక్షం, తీసుకెళ్ళలేదు. జాప్యం చేసి చివరి కోర్టు మొట్టికాయలు పెడితే హడావుడిగా నువ్వు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎలక్షన్ జరపడం ఉద్దేశంతో చేస్తున్నాను. గతంలో తమిళనాడులో కూడా జయలలిత గారు ఉన్నప్పుడు యూనివర్సిటీ ప్రైమ్ మినిస్టర్ ఉండి 2-3 సార్లు 50% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి పంపినప్పుడు రిజెక్ట్ అయ్యి వచ్చింది. స్వయంగా జయలలిత గారి వెళ్ళి యూనివర్సిటీ రిక్వెస్ట్ చేసి, సార్ మాకు కావాల్సింది ఎక్కువ మంది జనం మంది కాబట్టి చేయాల్సిందే అని చెప్పి సాధించినటువంటి ఘనత జయలలిత గారి. అది సాధించిన తర్వాత 50% మన నిర్ణయంగా పనిచేయలేదు. మరి అన్అఫీషియల్లీ అంటే బీజేపీతోనూ కుమ్మక్కైపోయి, అది అందరూ తెలుసు, అఫీషియల్గా కాదు, అది ఇంటర్నల్గా కుమ్మక్కైపోయి ఓడిపోయిన మా పార్టీని గెలిచిన మీ ఇద్దరు కూడా, సెంట్రల్లో బీజేపీ గెలిచి, రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచి, కాంగ్రెస్ గెలిచి, మరి ఓడిపోయిన మమ్మల్ని ఒక సాగ్గా తీసుకొని ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీని నిందించడం, ఇరు పార్టీలు మళ్ళీ చనిపోయిందని చెప్పడం. చనిపోయిన మా పార్టీ గురించి మీకేమవసరం? మహిళలను ఉద్దేశించి పరుష పదజాలంతో విమర్శలు చేసిన మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు కోరారు. మల్లన్న వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయంకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో నిరసన తెలిపారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కాస్త గందరగోళంగా మారింది. బీసీల కోసం తాము పోరాడటం వల్ల ప్రభుత్వం దిగి వచ్చిందని జాగృతి నాయకులు చెబుతున్నారు. కానీ బీసీల కోసం పార్టీ ఏర్పాటు చేస్తామని మల్లన్న ప్రకటించారు. ఈ సందర్భంలో మల్లన్న చేసిన కంచం మంచం అనే పదాలు కాస్త మహిళలను అవమానించేలా ఉన్నాయన్నది జాగృతి వాదన. దీంతో జాగృతి నాయకులు మల్లన్నపై దాడి చేసి గాయపరిచి శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని కొందరి అభిప్రాయం. కాగా మహిళను అవమానించేలా మాట్లాడిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని జాగృతి నాయకులు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద అందుబాటులో లేకపోవడంతో మహిళా కమిషన్ సభ్యులు సుదాం లక్ష్మి, రేవతిరావు, ఉమా, అప్రు, సహీనాకు లేఖ అందజేశారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మల్లన్న తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోగా అంతకన్నా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవితను దూషించిన విషయాన్ని మహిళా కమిషన్ కు వివరించారు జాగృతి నాయకులు. కవితక్క గారిని ఒక అసభ్య పదజాలంతో
మాట్లాడడం జరిగింది. దానికి ఈరోజు తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన ఆ మాటల్ని ఖండిస్తూ తన ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పేసి, తను మాట్లాడిన మాటలకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా కమిషన్ ని కోరడానికి రావడం జరిగింది. అయినప్పటికీ చైర్పర్సన్ గారు రాకపోవడంతో మహిళా చైర్మన్ కమిషన్ సంబంధించినటువంటి మెంబర్స్ తోటి సెక్రటరీ గారికి ఈ రోజు జాగృతి మహిళా విభాగం రాష్ట్ర నాయకత్వం అందరూ కలిసి రిప్రజెంటేషన్ చేస్తున్నాము. మా రిప్రజెంటేషన్ స్వీకరించి తగు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకొని తను శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో మండల బీఆర్ఎస్ నాయకులు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వారన్నారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ఎడపల్లి ఎస్ఐ ముచ్చల రమకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శ్రీనివాస్, వైస్ ఎంపీ ఇమ్రాన్ ఖాన్లు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్సీగా ఉండి సాటి ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర ఎన్నటికీ మరువలేనిదని, బీసీల హక్కుల కొరకు పోరాడిన వ్యక్తి తమ నాయకురాలు కవిత అని అన్నారు. మరోమారు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ గౌడ్, కృష్ణ, ఆకుల సురేష్, దొడ్డి శ్రీనివాస్, అల్తాఫ్, కత్తుల శంకర్, మహబూబ్ భూపతి, సురేష్ గౌడ్, హైమద్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చింతపండు మల్లన్న అనే వ్యక్తి అలియాస్ తీన్మార్ మల్లన్న మా కవితక్క మీద అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. కవితక్క బీసీల కోసం పోరాటం చేస్తున్నది జీర్ణించుకోలేక వానికి ఒక దురుద్దేశంతో నన్ను ఎవడు కానడు కవితక్క బయటకొచ్చి బీసీల కోసం పోరాడుతుంది, నా బతుకు బస్టాండే అనే ఉద్దేశంతో వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే నువ్వు ఒక బ్లాక్మెయిలర్, ఇబ్బంది వదలకుండా చిన్న ఫుట్పాత్ మీద కూడా చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని కూడా వదలకుండా ఎన్నో వసూలు చేస్తున్నావు. నీ భాగవతం అంతా బయట పెడతాం బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక బేకార్ మొడగొడుకువి, నీ బతికేంది? నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినావు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వసూళ్లకు వేగపడి ఏదో పెద్దోన్న అయిపోయినా అనుకుంటున్నావు. నీ దమ్ముంటే ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మళ్ళీ డిపాజిట్ తెచ్చుకోరా. నువ్వు ఒక మనిషి అయితే నువ్వు ఒక ఎట్లాంటి వాడువో అందరికీ తెలుస్తాను. ఒక తెలంగాణ ఉద్యమం చేసినట్టు ఒక ఆడబిడ్డని మనము ఈ బోనాల సమయంలో నెత్తి మీద బోనం పెట్టి కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి ఒక ఆడబిడ్డకి కాళ్ళు మొక్కుతాం. అట్లాంటి పరిస్థితుల నువ్వు తెలంగాణ ఉన్నది. నువ్వు అసలు బీసీలా ఒక బీసీ అని చెప్పుకోవడానికి నేను బీసీగా సిగ్గుపడుతున్నాను. నువ్వే బీసీగా తెలంగాణలో 2.5 కోట్ల బీసీలు ఉన్నారు. నువ్వేం చూస్తున్నావు? నువ్వు ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అదే నీ తల్లితో, నీ అక్కతో, నీ చెల్లితో, నీ భార్యతో మాట్లాడితే నీకు ఎట్లా గుండెకోత ఉంటుందో ఓసారి అర్థం చేసుకోరా. నువ్వు అట్లాంటి పరిస్థితి ఇంకోసారి మాట్లాడినట్లయితే నీకు ఈ తెలంగాణలో तेलंगाना जागृति के अध्यक्ष और निजामाबाद कामारेड्डी के एमएलसी कलवाकुंडला कविता जी के ऊपर जो एक मल्लिका बल के जो एमएलसी है मल्लन्ना, उन्हें एक बर्गर लैंग्वेज में कविता अक्का के ऊपर जो अल्फाज अदा किया, उसको शर्म होना चाहिए कि तेलंगाना की एक बेटी के ऊपर मैं किस तरीके के अल्फाज अदा कर रहा हूँ। और साथ ही साथ उसको ये शर्म होना चाहिए कि उन्हें भी एक एमएलसी है, उसके साथ ही एमएलसी कैंडिडेट के बारे में ऐसी बात करना उसके लिए शर्मनाक वाक़या है। आज बीसीओ के बारे में आज हमारे जागृति के अध्यक्ष कविता मैडम जी ने आवाज़ उठाए तो आज तेलंगाना राष्ट्र की गवर्नमेंट इमीडिएट से इमीडिएट ऑर्डिनेंस पास किए बीसी के ऊपर 42% के ऊपर। इनकी आवाज़ उठाते ही आज ये ऑर्डिनेंस पास हुआ। खैर ठीक है, ये हुआ, गवर्नमेंट करी, लेकिन फिर को इस मसले में तो एक ही बीसी आदमी नहीं है, तेलंगाना भर में सारे बीसी लोग हैं। सारे कम्युनिटी के बारे में हर किसी को अधिकार है एक दूसरे की कम्युनिटी के बारे में बात करने का। तो लिहाजा हम वो मल्लिका को ये बोल रहे, तू खाली आवाज़ उठाया तो तेलंगाना में जागृति के बीआरएस के कार्यकर्ता तेरे दफ्तर में घुस गए। आइंदा अगर हमारे लीडर के ऊपर तो बात करेंगे तो तेरे घर से तुझे लंगा करके हम रोड पे लेके आएंगे बोल के वो मल्लिका को हम यहाँ से एड़पल्ली मंडल के तमाम बीआरएस पार्टी जागृति के वर्कर्स हम लोग मिलके आज एड़पल्ली पुलिस स्टेशन में आके यहाँ के एसएचओ को उसके ऊपर कंप्लेंट दे के इमीडिएट से इमीडिएट उसके ऊपर एफआईआर कराना बोल के हम सारे लोग क्या की अपील करें।
SHO मैडम भी हमको तयक़ुन दिए कि उसके ऊपर कानूनी तरीके से कार्रवाई करके इमीडिएट केस बुक करेंगे बोल के उन्होंने भी तयक़ुन दिया। हम SHO मैडम का भी शुक्रिया अदा करते हैं और साथ ही साथ सारे लोग को बता रहे हैं कि BRS पार्टी तेलंगाना जागृति ग्राउंड फ्लोर पे मजबूत है। इसके कार्यकर्ता कहीं पे डरने और घबराने वाले नहीं हैं। अगर आने वाले दिनों में हमारे कायद के ऊपर हमारे लीडर के ऊपर कोई उंगली बताएंगे तो हम ఎమ్మెల్సీ కవిత జోలికొస్తే ఖబర్దార్ అని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నవీపేట్ మండల బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీ కవితపై మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నవీపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు నేలకంటి అబ్బన్న, మగ్గరి హనుమన్లు మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఓ మహిళని కూడా చూడకుండా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నకు తెలంగాణ మహిళలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీసీ రిజర్వేషన్లపై సంవత్సరంన్నర నుండి పోరాటం చేసిన ఏకైక నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసిన నాయకురాలు కవిత అని, అలాంటి ఆడబిడ్డపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. మున్నూరు కాపు సంఘం నుండి సైతం తాము తీవ్రంగా మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అనంతరం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నవీపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు సూరిబాబు, లోకం నర్సయ్య, పోతన, మైనార్టీ నాయకులు తాహిర్ బిన్ జాఫర్, యువజన నాయకులు కుమ్మరి కృష్ణ, నయీం, అర్జున్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా బాధాకరము. ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డ మా బతుకమ్మ కవితమ్మ ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ నువ్వు సుగా ఒక ఎమ్మెల్సీగా ఉండి నువ్వు నీ పదవిని మర్చిపోయి ఒక తెలంగాణ ఆడబిడ్డ మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడడము అది సరి అయినది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మేము స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పడం జరిగింది. దాని మీద మా కవితక్క సంవత్సరంన్నర నుంచి 42 బీసీ రిజర్వేషన్ ఇచ్చే స్థానిక ఎలక్షన్లకు మీరు ఎలక్షన్లకు పోవాలి అని పోరాడుతున్న నాయకురాలు ఇలా కవితక్క. ఇలా కేంద్రంలో కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరినీ నిలదీస్తూ ఎక్కడ పోయినా కానీ ఆమె ప్రజెంటేషన్ ఇస్తూ 42% బీసీలకు ఇస్తేనే స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టాలని పోరాడిన ఇలా మా కవితక్కకు నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న ఖబర్దారు. ఎందుకంటే ఈరోజు కవితక్క ఏ కులంని మతం కాకుండా మన బీసీలకు సపోర్ట్ చేస్తున్న నాయకురాలు మనకు ఎవరు. ఎందుకంటే ఇలా సపోర్ట్ చేస్తున్న నాయకురాలికి మనము స్వాగతించాలా. ఇలా 42 ఆర్డినెన్స్ గవర్నమెంట్ నిన్న రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఆమోదిస్తే దానికి మా కవితక్క స్వాగతించి మీరు ఆర్డినెన్స్ని తెచ్చినందుకు మా కవితక్క ఎంతో వాళ్ళకు ధన్యవాదాలు చెప్పింది. మీ ఆర్డినెన్స్ ద్వారానే మా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మీరు ఎలక్షన్కు పోవాలంటే ఇలా కవితక్క సంబరాలు చేసుకుంటే మా బీసీల గురించి నీకు ఎందుకు బాధ ఇంత అంటే ఇంకా నీకు రిజర్వేషన్ రావద్దని ఉన్నారు. మల్లన్న నువ్వు ఇదైనా బ్లాక్మెయిల్ చేసి ఇలా గవర్నమెంట్ని కానీ ఇలా మా బీసీ నాయకులను మోసం చేయాలని చూస్తున్నావా? బిడ్డ ఒక ఆడబిడ్డ, ఆమె ఆడబిడ్డ కాదు, ఆడపులి. నువ్వు ఆమెతో పెట్టుకోవద్దు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను ఎక్కడైనా కానీ ప్రజలు చూస్తున్నారు. నీ ఆడబిడ్డలు నేను ఎక్కడైనా కానీ నిలదీసి నీ బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గర వస్తున్నాయని మేము ఈ నవిపేట మండల్ బీఆర్ఎస్ తరఫున మేము నీకు గత 2 రోజుల క్రితం బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ అనే దొంగ మా అభిమాన నాయకులైన కల్వకుంట్ల కవితపై ఒక పదజాలంతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు ఒక వేదికగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న మేము కవితక్క అభిమానం తలుచుకుంటే నేను గ్రామాలలో తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి తెలంగాణ సమాజానికి నువ్వు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? ఇలాగైనా ఒక మహిళా బిల్లు కోసం కొట్లాడిన మహిళా నాయకురాలు మా కవితక్క. బీసీల కోసం కంకణం కట్టుకొని బీసీ స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు 42% సీట్లు కల్పించి బీసీలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో కవితక్క 2 సంవత్సరాల నుంచి పోరాడితే నువ్వు బీసీ నాయకుడిగా ఉండి బీసీలు ఎదగద్దని బీసీలను అనగదొక్కే దొంగ నువ్వు ఈరోజు కవితక్క గురించి మాట్లాడుతున్నావా? ఇంకోసారి కవితక్క గురించి మాట్లాడితే మాత్రం ఈ గ్రామాలలో తిరగనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నువ్వు మాట్లాడిన మాటలు మా బీసీ కులంలో కాకుండా నువ్వు పుట్టిన మున్నూరు కాపు కులంలో కూడా తలదించుకునే విధంగా చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా మున్నూరు కాపు కుల సంఘ బాధ్యుడిగా నేను హెచ్చరిస్తున్నా.
జాగ్రత్త. ఇలాంటి మరొకసారి పునరావృతమైతే కబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులైన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అన్న గారికి మా తరఫున విన్నవించుకున్న ఒకటే, అన్న మహేష్ నీ తోటి ఎమ్మెల్సీ మన నిజామాబాద్ ఆడబిడ్డ మా కల్వకుంట్ల కవితక్కను ఇష్టారీతంగా తిట్టడం కరెక్ట్ కాదు. మీరు ఒక పార్టీ సభ్యత్వం ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీని చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన అనుచిత వాక్యాలకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మహేష్ కుమార్ గారికి ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీ రీయింబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను దిగజార్చే విధంగా ప్రస్తుత సర్కార్ వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పేర్కొంది. పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఉండేలా చూస్తామని భరోసా కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అయినా ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల డిగ్రీ కళాశాల యాజమాన్యాలు పరీక్షలు నిర్వహించామని హెచ్చరించారని గుర్తు చేశారు. చివరికి పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చిన అనంతరం విద్యార్థులకు పలు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్లు అందించడం లేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పాల్పడింది. భారీ సంఖ్యలో విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్, జిల్లా కార్యదర్శి అరుణ్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు స్టాలిన్, రాహుల్, మణికంఠ, నితిన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా విద్యా వ్యతిరేక విధానాలను వ్యవహరిస్తున్నది. దానిలో భాగంగానే ఈరోజు విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ దాదాపుగా 8,000 పైచీలో స్కాలర్షిప్ రింబర్స్మెంట్ రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు మొరబెట్టుకుంటున్నారు. ఈరోజు గతంలోనే ఈరోజు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు, దాంతోపాటు ఇంజనీరింగ్ కళాశాలలు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోతే పరీక్షలు నిర్వహించమని ఈరోజు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. పరీక్షలు నిర్వహించుకొని ఫలితాలు వచ్చిన తర్వాత ఈరోజు కళాశాలకు వెళ్తే విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఈరోజు విద్యార్థులపైన కక్ష సాధింపు వ్యవహరిస్తున్నది? ఎందుకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు? 18 నెలల కాలంలో గత సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చినాక తర్వాత ఏ సంవత్సరంది ఆ సంవత్సరం ఈరోజు విడుదల చేస్తాం స్కాలర్షిప్ అని చెప్పారు. కానీ ఇప్పటికి సంవత్సరంన్నర 18 నెలలు గడుస్తున్నా కూడా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఈరోజు చదువుకున్న విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్య పోవడానికి కోసం చదువుకున్న విద్యార్థులకు ఎందుకు ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎక్కడికక్కడ అడ్డుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. తక్షణమే స్కాలర్షిప్ రింబర్స్మెంట్ విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది, ఆందోళన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కామారెడ్డి జిల్లాలో సుమారు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఈ జిల్లాలో 80 నుంచి 90 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిపోయింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్లో పెట్టింది. ఇలా స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టడం వల్ల విద్యార్థులకు రాకపోవడం వల్ల విద్యార్థులు యాజమాన్యాల దగ్గర పోయి సర్టిఫికేట్లు అడిగితే మీ స్కాలర్షిప్లు రాలేదు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము సర్టిఫికేట్లు మీకు ఇవ్వలేమని చెప్పేసి ఇవాళ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇవాళ ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మూసుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు బిల్డింగ్ రెంట్లు కట్టుకోలేక, లెక్చరర్ల జీతాలు ఇవ్వలేక ఇవాళ కాలేజీలు మూసుకునే పరిస్థితికి వచ్చింది. రానున్న రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వల్లనే ఇట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మద్యంకు మంత్రిని నియమించింది, అట్లాగే మిగతా దానికి అన్నిటికీ ఇవాళ మంత్రులు నియమించింది. కానీ దేశం మారాలంటే విద్యార్థులతో సాధ్యమవుతుంది. మరి అట్లాంటి విద్యార్థులకు సంబంధించిన విద్యాశాఖను ఎందుకు నియమించలేకపోతా ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? ఒకసారి అటువైపుగా ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా మీరు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 8,200 కోట్లు పెండింగ్లో ఉందో వాటిని విడుదల చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆందోళన నిర్వహిస్తాం. రానున్న స్థానిక సంస్థలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టీరియల్ స్టాఫ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యల సాధన కోసం తరలి రావాలని మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రేవంత్ పిలుపునిచ్చారు. చేసిన పనికి విలువ లేదని, గుర్తింపు లేదని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్నామని చులకన భావం తగదన్నారు. నాంపల్లి టీఎన్జీఓ సెంట్రల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రేవంత్ మాట్లాడారు. సమస్యల సాధన కోసం బీసీ ఉద్యోగులు తరలి రావాలన్నారు. నాంపల్లి టీఎన్జీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించామన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్ ను సన్మానించారు. పద్మావతి ఓకే అడ్మినిస్ట్రేటర్ కంగ్రాచులేషన్స్. మిగతా బాడీ అంతా కూడా కూర్చొని సెట్ చేసుకోండి. అయితే ఇదంతా కూడా బాడీ ఉండడమే కాదు, దాన్ని కీలకంగా మనం నడిపించుకోవడం కూడా ముఖ్యం. కేవలం వచ్చినాము కూర్చున్నాము ఇక రేవంత్ మీద ఈ రేపటి నుంచి ఉంటుంది. సెట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ భవన్కి వచ్చినప్పుడు మాత్రం 100% ఉంటుంది. మీరు రండి, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ తెలంగాణ ఎన్జిఓ సంఘం మీ ఎంబడి ఉంటుంది, మీకు కావాల్సినటువంటి సపోర్ట్ చేస్తుంది. న్యాయపరంగా మీకు రావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా నెరవేయడానికి తెలంగాణ ఎన్జిఓ సంఘం ముందు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేసి దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో మల్లన్నకు గాయాలయ్యాయి. ఆయన అంగరక్షకులు దాడిని నిలువరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి నాయకులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మల్లన్నను రక్షించే క్రమంలో బాడీ గార్డ్స్ గాల్లోకి కాల్పులు జరిపారు. గాయపడ్డ మల్లన్న ఘాట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించుకున్నారు. మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ మెడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి జరిపారు. బీసీ సమావేశంలో మల్లన్న చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్ర నాయక్ ఎన్నికైనట్టు పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఏఎన్ నరహరి నాయక్, ట్రెజరర్ గా ధరం సింగ్ నాయక్, ఆర్గనైజర్ సెక్రటరీగా ఎల్ రవీందర్లను ఎన్నుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదేశాల మేరకు వారి ప్రత్యేక చొరవతో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులందరూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకుని బంజారా ఐక్యత ఏంటో మరోసారి చాటి చెప్పారన్నారు. అదేవిధంగా ఈ పదవులు తమకు శాశ్వతం కాదని, ముఖ్యంగా బంజారా ఉద్యోగుల సమస్యలను అలాగే బంజారా తండాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే అంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. బంజారా ఉద్యోగులు అందరూ ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ధైర్యంగా ముందుకు వచ్చి తమ కార్యవర్గం దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. నమస్కారాలు. ఏమనగా రాష్ట్ర బంజారా ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను, నా పేరు కుర్ర రామచంద్ర నాయక్, ఆ రోజు 23వ తారీఖు 6వ నెల 2025 రోజున మన ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు సభావత్ రాములు నాయక్ గారు మాకు నియామక పత్రాలు అధ్యక్షుడిగా నియామక పత్రం ఇచ్చారు. అదేవిధంగా నాతోని జనరల్ సెక్రటరీగా నరహరి నాయక్ను కూడా అపాయింట్ అదే రోజు చేశారు. దాని తదనంతరం మేము ఈరోజు పెద్దలు రాములు నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ఆదేశాల అనుసారం నిజామాబాద్ జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ బాడీని ప్రకటించుకుంటున్నాం. ఆయన చెప్పిన తదనంతరం అధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారి ఆదేశానుసారంగా
తేదీ 23/6/2025 రోజున నాకు ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. తన ఆదేశానుసారంగా ఎంప్లాయీస్ ఎప్పుడు వారితో కోఆపరేటివ్గా ఉంటూ కోఆపరేటివ్గా చేస్తూ అన్ని శాఖల పరంగా తీసుకొని ఈరోజు బాడీని అనౌన్స్ చేయడం అయితే మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఇదే రకంగా ఎంప్లాయీస్కి కానీ ఎవరికి కానీ ఈ బంజారా జాతి బిడ్డలకు ఏదైనా అన్యాయం జరిగే విషయంలో ఎల్లప్పుడూ ఈ జాతి పక్షాన పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులతో నేను చెప్తా ఉన్నాను. అదే రకంగా आज गोरेर जाते पर उन्हीं काय करिए तो जेर पचे हमसे एकमुखंगा रेन से मंडलाला वारीगा हमसे लार रेन काम करा चागन एम्प्लॉय वडी थी एक्स रामलू नायक राष्ट्र अध्यक्षులనే हम भी తెలియపరచరేచా సార్ तार ఆదేశానుసారంగా हम कौन सी भी काम करे रेडी छा अपन एम्प्लॉय से रकंगा सरिदिद्द मजा चालनो कान ये संगम में मजाती रणोकन के आज मन तम प्रकटिंचे जनरल सेक्रेटरी पोस्ट ने సాయశక్తులుగా मजा करे मजाती नाम लावनो कान केले रोजु इंतक मुंदु भी एक 4 वर्ष रांगे प्रेसिडेंट एंड मा 40 की दो तो जनाबी गंगाराम बिहान प्रेसिडेंट करन आज रविंद्र नायक ने जनरल सेक्रेटरी की देते कोई भी अंदर मैं एक मेंबर वेतो वर्किंग प्रेसिडेंट वेतो डिस्ट्रिक्ट रो తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో నిలిచిన విద్యార్థులకు తగు పురస్కారాలతో సత్కరించేందుకు జూలై 16న ప్రతిష్టాత్మకంగా చేపట్టే 2వ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయాలని వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు పేర్కొన్నారు. ఈ పురస్కారాలను తమ యూనివర్సిటీ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని తెలిపారు. డిచ్పల్లి మండలంలో గల తెలంగాణ విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్సిటీలోని కామర్స్ సెమినార్ హాల్లో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ పిఎం యాదగిరి, కంట్రోలర్ కె సంపత్ కుమార్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ 2006లో 6 విభాగాలతో ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయం 24 విభాగాలలో 31 కోర్సులకు విస్తరించిందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి బీక్నూర్ పీజీ సెంటర్, సారంగపూర్లో ఎడ్యుకేషన్ కళాశాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 109 అనుబంధ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. 2014 నుండి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 15,557, గ్రాడ్యుయేషన్ లో 60,660 మంది, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 10,079 మంది విద్యార్థులు తమ డిగ్రీలు పూర్తి చేశారన్నారు. ఈ స్నాతకోత్సవంలో 16 మంది దాతల సహకారంతో 16 విభాగాల నుండి మొదటి ర్యాంకు పొందిన 130 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ తో పాటు జూన్ 30, 2025 వరకు 7 విభాగాలలో పరిశోధనలు పూర్తి చేసుకున్న సుమారు 156 మంది పరిశోధకులకు పిహెచ్డి పట్టాలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఇవ్వనున్నారని తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి ఐఐసిటి మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలు కమిటీలతో పాటు క్యాంపస్ రిజర్వేషన్ కమిటీ కన్వీనర్లు ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, హారతి, రాంబాబు, ఆంజనేయులు, నాగరాజు, కె రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, పిఆర్ఓ డైరెక్టర్ డాక్టర్ ఎ పున్నయ్య పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవం ఈ నెల 16వ తారీఖు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. మిత్రులారా, తెలంగాణ విశ్వవిద్యాలయం 2006లో ప్రారంభించబడి కేవలం ఒకే ఒక కాన్వకేషన్ ఇప్పటి వరకు 2013లో నిర్వహించడం జరిగింది. ఈ కాన్వకేషన్లో సుమారు 157 పిహెచ్డీలు, 132 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తము 31 కోర్సులను ఆఫర్ చేస్తున్నాము. అందులో 19 కోర్సులు రెగ్యులర్ బడ్జెటెడ్ కోర్సెస్, 12 కోర్సులు సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్సెస్. పిహెచ్డి ప్రోగ్రామ్ను 7 ఫ్యాకల్టీస్లో నిర్వహణ చేయడం జరుగుతుంది. ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, సోషల్ సైన్సెస్, సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ లా. అంతేకాకుండా మన విశ్వవిద్యాలయానికి మీ అందరికీ తెలుసు, కేవలం ఈ ఒక క్యాంపసే కాకుండా సారంగపూర్ క్యాంపస్ మరియు సౌత్ క్యాంపస్ అనేటువంటి 2 క్యాంపస్ ఉన్నాయి. సారంగపూర్ క్యాంపస్లో మనం బీఈడి, ఎంబీఈడి కోర్సులను నడుపుతున్నాము. సౌత్ క్యాంపస్ బికనూరులో పాత ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ను ఈ విశ్వవిద్యాలయం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేసి అక్కడ ఉన్నటువంటి కోర్సులను
యథావిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాంలను నడపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 15 మంది డోనార్స్ 15 కోర్సులకు బంగారు పథకాలను బహుకరించేటువంటి దాతలుగా ఉంటూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఏ కోర్సులో అయితే గోల్డ్ మెడల్ లేదో ఆయా కోర్సుల్లో గోల్డ్ మెడల్ ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ డిపార్ట్మెంట్ లేదో ఆ డిపార్ట్మెంట్ అల్యూమినీ మెంబర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మరియు మేము అందరం కూడా ఆ డిపార్ట్మెంట్లలో గోల్డ్ మెడల్ ప్రవేశపెట్టడానికి కొంతమంది దాతలను కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇక్కడ మొత్తం 109 అప్డేటెడ్ కాలేజెస్ మన తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నాయి. మొత్తం స్టూడెంట్స్ 10,079 మంది విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్ కు వెళ్లే సౌకర్యం కల్పించాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జిల్లా ఇన్ఛార్జ్ మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26,000కు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 90% విద్యార్థులు తమ చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్న వారి కోసం ప్రత్యేక చొరవతో స్పందించాలని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసే విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుందని, చదువుపై మరింత శ్రద్ధ పెడతారని భావించారు. రవాణా సౌకర్యం కల్పించడం వల్ల విద్యను అందుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర నాయకులు సుమన్, ప్రేమ్, జిల్లా నాయకులు సాగర్ చారి, మల్లేష్ యాదవ్, మధుసూదన్, రమేష్, సుభాష్, ప్రశాంత్, మురళి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కండెల సుమన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర కమిటీ మెంబర్. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కల్పించాలనే డిమాండ్తో ఈరోజు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరూ పేద పిల్లలు, మరీ ముఖ్యంగా వాళ్ళంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి చెందిన పిల్లలే. మరి ఆ పేద పిల్లలందరూ చదువుకుంటున్న ఆ పాఠశాలలకు ఎంతో దూరంగా నివసిస్తున్న ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుంటే చుట్టుపక్కల 5 గ్రామాలు కలిపి ఒకటే స్కూల్ ఉంది. మరి ఆ స్కూల్లోకి రావాలంటే మరి పిల్లలందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటున్న ప్రాథమిక పాఠశాల కావచ్చు, ఉన్నత పాఠశాల కావచ్చు, ఆ పాఠశాలలకు పిల్లలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అంబేద్కర్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జరిపూతుల పరశురాం కోరారు. ప్రధానికి 1,00,000 పోస్ట్ కార్డ్స్ పోస్ట్ చేస్తామన్నారు. ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జరిపూతుల పరశురాం డిమాండ్ చేశారు. దేశవ్యాప్త 1,00,000 పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై సోమవారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొంత మురళీధర్ ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయనను అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించారన్నారు. వాస్తవమని గ్రహించి 1935 ఏప్రిల్ 1
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే నాడు అంబేద్కర్ లేకుంటే నేడు ఆర్బీఐ లేదు అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 500 మందితో పోస్ట్ కార్డ్స్ పోస్ట్ బాక్స్ లో వేయడం జరిగింది. జాతీయ జెండా రూపకల్పన కమిటీ ఏర్పడ్డ రోజు, జాతీయ జెండాలో అశోక చక్రం పెట్టిన రోజు జూన్ 23 నుండి 26 జనవరి 2026 వరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 1,00,000 మందితో పోస్ట్ కార్డు ఉద్యమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సౌడి జయరాజ్, ఆర్మూర్ మండల కార్యదర్శి కొంతం పూర్ణచంద్ర, బాల్కొండ మండల అధ్యక్షుడు జిన్న జనార్దన్, మోర్తాడ్ మండల అధ్యక్షుడు అంగుళి మాల, పులి యుగంధర్, వెన్నమోహన్, చిలకముక్కు సురేందర్, ముఖేష్, బేగర్ శ్రీకాంత్, రాజన్న, వాహిద్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని జూన్ 23వ తారీఖున హైదరాబాద్ నిజాం కాలేజీ నుండి ప్రారంభమై అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు నిజామాబాద్ నుండి ఆర్మూరు అంబేద్కర్ విగ్రహం వద్దకు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ దేశ ప్రధానమంత్రికి 1,00,000 పోస్ట్ కార్డులు పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రాగానే కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ నాయకులు లింగన్న గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు ముద్రించాలి అన్నప్పుడు 1921 ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞానయుద్ధ యాత్ర, ప్రజా పోరి యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా, మార్చి 26వ తారీఖు నాడు వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని దేశ నడిబొడ్డున జంతర్ మంతర్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పోరాట ఫలితంగా 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా, నాణాలు, కరెన్సీ వ్యవహారాల శాఖ కూడా నిర్మలా సీతారామన్ లేఖ రాయడం జరిగింది. బండి సంజయ్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇలా చాలా మంది 18 మంది ఎంపీలు కూడా రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, న్యాయశాఖ మంత్రికి లేఖలు రాయడం జరిగింది. ఇప్పుడు జూన్ 23వ తారీఖు నుండి జనవరి 26వ తారీఖు వరకు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరితోటి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. వినతులు పెండింగ్ లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతో పాటు మెప్మపిడి రాజేందర్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ఆర్మూర్ సర్వ సమాజ్ కమిటీ పెద్దలు అడ్డుకుంటున్నారని బాధితుడు పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ మాది ఇంద్రమ్మ లోన్ మాకు మంజూరైంది. అయితే సర్వసమాజ సభ్యులు మా ఇల్లు కట్టనీయకుండా ఆపేవేస్తున్నారు. ఇక్కడ మా ఇల్లు కూలిపోయిన ఇల్లు ఉంటే మేము అక్కడ వాళ్ళు పక్కకు రూమ్లు ఉంటే వాళ్ళకు చూసుకోమని చెప్పినాము. మేము వాళ్ళు వచ్చి చూసుకున్నారు, చేసిరు. మేము అక్కడ భూమి పూజ కూడా చేసినాము. చేసిన తర్వాత మేము ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫోటోలు కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇట్లా ఇక్కడ ఇల్లు కట్టడానికి వీలు లేదు, ఇక్కడ మేము కమాన్ కడతాము అని అని మమ్మల్ని బెదిరిస్తారు సార్. వాళ్ళు వేరే దగ్గర స్థలం చూపించిన దగ్గర అది కోర్టులో కేసు నడుస్తుందంట.
నాకు వద్దు అని చెప్పేసి నేను చెప్పిన వాళ్ళతోని చెప్పినా కానీ వాళ్ళు వింటలేరు. అసలుకి వాళ్ళ వెర్షన్లో వాళ్ళే ఇక్కడ కట్టుకోవడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడ కట్టుకుంటే ఈ స్థలంలో నీ 54 గజాలు లేదు, నా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, ఉన్నా కానీ వాళ్ళు ఈ విధంగా ఇంత జాగ్రత్త పెట్టాలా చేయాలని నన్ను బెదిరిస్తుర్రు. నా ఫ్లాట్ మీదకి ఎక్కేసి వాళ్ళు టేప్ తీసుకొని కొలుస్తుర్రు చేస్తుర్రు. మున్సిపాల్కి పోయి నేను చెప్తే వాళ్ళ సారు ఇక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని ఆడదాని ఒక్కదాని పోయి కంప్లైంట్ ఇస్తే నాకు ఇంద్రమ్మ లోన్ ఇట్లా మళ్ళీ లోన్ మంజూరు క్యాన్సిల్ అయిపోతే నేను ఏం చేయాలి సార్, అందుకనే కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా ఇక్కడికి వచ్చి నా బాధ ఏందో చెప్పుకున్నా సార్ అని చెప్పేసి. మహిళలకు అండగా నిలిచేందుకు ప్రశ్నించే హక్కుల పోరాటమనే గొంతుకను ఏర్పాటు చేయడం జరిగిందని శ్వేతారెడ్డి తెలిపారు. మహిళలకు అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. నగరంలోని బైపాస్ లో నూతనంగా మహిళా సంఘం మానవ హక్కుల పోరాట సమితికి అనుబంధంగా కార్యాలయాన్ని ప్రారంభించిన శ్వేతారెడ్డి దీనిని శ్వేతారెడ్డి ప్రారంభించారు. మహిళా హక్కుల సంరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పారు. మహిళా హక్కుల జిల్లా అధ్యక్షురాలిగా నిజామాబాద్ చీఫ్ రామిలి శేషమ, ఇతర కార్యవర్గ సభ్యులు స్వరాజ్న లక్ష్మి పాల్గొన్నారు. ప్రశ్నించిన హక్కుల పోరాటం స్వాతిరెడ్డి. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. నాకు జరిగిన అన్యాయంకు నేను చెప్పాలని నేను ఒక్క విలేజ్కు పోవడం లేదు. నాకు జరిగిన అన్యాయంకు నాకు అప్పుడు ఎవ్వరు నాకు సహకరించలేరు, ఏ అలగ్రేషన్ వాళ్ళు కూడా నన్ను సహకరించలేరు. ఈరోజు నేనన్నది ఏంది అని గుర్తించుకోవాలి. నిజామాబాద్ డిస్టిక్లోనే ప్రశ్నించిన హక్కుల పోరాటం నడుస్తున్నది, ఇకపైన నడుస్తూనే ఉంటుంది. నాలాంటి హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు కూడా దేనికి భయపడద్దు, కంపల్సరీ ముందుకు రావాలి. ఒంటరి మహిళలు కూడా దేనికి భయపడద్దు. మగవాళ్ళ చిన్న చూపు చూస్తున్నారని చెప్పి కొందరు మహిళలు చెప్పుకోలేక పోలీస్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుకుంటూ అలసిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అని చెప్పేసి చిన్న చిన్న అమ్మాయిలను కూడా రేప్ కేసు చేస్తున్నారు. వాళ్ళ గురించి న్యాయం గురించి ఎవరు అడిగేసిన వాళ్ళు పోతలేరు. అలా అని చెప్పేసి నేను వెనక అడిగేద్దాను, ముందుకు అడిగేసాను కూడా. నేను సహకరిస్తూ నన్ను సహకరిస్తున్న మహిళలను కూడా తీసుకొని నడవాలని, ఇది నా కుటుంబం అని చెప్పేసి నేను నడుస్తున్నాను. ఇకపైన నాకు అన్ని మీడియా వాళ్ళు కానీ, ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అడ్వకేట్లు కానీ, ఆల్ డిపార్ట్మెంట్ నన్ను సహకరించాలి. నాలాంటి హ్యాండిక్యాప్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తే ఇకపైన కూడా ఎవ్వరు కూడా శారీరకంగా హ్యాండిక్యాప్ కాము సార్. మేము మాకన్నట్టు ఒక అంతరాత్మ ఉంది, మాకన్నట్టు మేమన్నది గుర్తింపడానికి మాకు ఒక ఉన్నది. విజయం సాధించాలని నేను ప్రశ్నించిన హక్కుల పోరాటం వేలెత్తి చెప్తున్నాను. ఉమెన్స్ ప్రెసిడెంట్ స్వాతిరెడ్డి ఆహ్వానంతో మరి ఇక్కడ ప్రశ్నించు హక్కులకని ఒక సంస్థ స్థాపించి దానికి తోడై మేము వెన్నంటి ఉండి ఆమె అడుగుజాల్లో ఉండి పూర్తి సహకార విజయమేరిగా మారుస్తానని నా సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. చేసినండి నేను నిజామాబాద్కి మన శ్వేతారెడ్డి గారు ఇక్కడ మహిళా సంఘం ఏర్పాటు చేసి మానవ హక్కుల పోరాట సంఘాన్ని పెట్టారు. దీనికి నేను సహకారం అందించాలని ఇందులో చేరడం జరిగిందండి. ఇక్కడ ఉన్న మహిళలతో పాటు ఇతర మహిళలకు కూడా మంచి అవకాశం ఇద్దామని అనుకుంటున్నానండి. ఇంకో విషయం ఏంటంటే మహిళలను ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏ విధమైన చిన్న చూపు చూడకుండా అందరూ మహిళలు అంటే ఏంటి అనేది తెలుసుకొని మహిళల గురించి పొరపాటుగా మాట్లాడే వాళ్ళకి నేను తెలియజేయడం ఏమనగా మహిళ అంటే ఏంది అనేది ఒక నిజ స్వరూపాన్ని వాళ్ళు చూసి ఇంకోసారి ఇలాంటి మహిళలను ఎవ్వరు కూడా ఏడిపించకుండా ఎన్నో మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ శాఖకు కానీ మన కలెక్టర్ కానీ అందరికీ తెలియజేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా పాలన. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టీకరణ. ప్రజల దృష్టి మరల్చడానికే బీసీ రిజర్వేషన్ నాటకం. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ధ్వజం. మహిళల పట్ల మల్లన్న వ్యాఖ్యల పట్ల ఖండన. జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట నిరసన. మల్లన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నాయకులు. ఎడపల్లి నవిపేట్లలో ఫిర్యాదు చేసిన నేతలు. ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన.
ఇచ్చిన మాట మర్చిందని విద్యార్థి సంఘాల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.